ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. అదేమిటంటే భార్యాభర్తల మధ్యలో ఎటువంటి గొడవలు రాకుండా, భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే, ఎటువంటి మనస్పర్ధలు కుటుంబంలో లేకుండా అన్యోన్య దాంపత్య జీవనాన్ని భార్యాభర్తలు గడపాలంటే ఏం చేయాలి? చాలామంది స్త్రీలు ఈ మధ్యన కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు, గురువుగారు మా ఇంట్లో ఎప్పుడూ సమస్యలే, మా భర్త పొద్దస్తమానం మా మీద అరుస్తూనే ఉంటాడు, ఏ పని చేసినా తప్పులు పడుతూనే ఉంటాడు, ఒక్కొక్కసారి ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది, అంత టార్చర్గా ఉంటుంది ఇంట్లో. మరికొంతమంది భర్తలు చెబుతూ ఉంటారు, మా భార్య మమ్మల్ని విపరీతంగా విసిగిస్తోంది, ఏ పని సక్రమంగా చెయ్యదు, విడిపోవడమే మంచిది అనుకుంటూ ఉన్నాము. సమస్యలు విపరీతంగా పెరిగిపోయి కొంతమంది భార్యాభర్తలు కోర్టు మెట్లు ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడుతూ విడాకులు తీసుకోవడానికి లాయర్ల దగ్గర కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది భార్యాభర్తలు ఎవరికీ చెప్పకుండా వాళ్లే విడిపోతూ ఉంటారు. భార్య పుట్టినింట్లో ఉంటుంది, భర్త వేరొక చోటు ఉంటాడు. కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోవాలంటే, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అన్ని మనస్పర్ధలు దూరం అయిపోయి భార్యాభర్తలు సంతోషంగా హాయిగా కలిసిమెలిసి జీవించాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. దీనికి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని మన పెద్దలు అందించి ఉన్నారండి. భార్యాభర్తలు సమస్యలన్నీ కూడా తొలగిపోయి, మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఒక చిన్న పరిహారం చేస్తే 100% రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. 99% కూడా కాదు, 100% రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం నమ్మకంతో చేసినట్లయితే ఆ భగవంతుడి అనుగ్రహం చేత భార్యాభర్తలు జీవితాంతం సంతోషంగా హాయిగా ఉంటారు. ఇంతకీ ఆ పరిహారం ఏమిటి అంటే, నేను చెప్పినది కాదండి, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్య స్వామి చెప్పినటువంటి పరిహారం అన్నమాట. అదే అర్ధనారీశ్వర స్తోత్రం. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరైతే శ్రద్ధాభక్తులతో 21 రోజు విడిచిపెట్టకుండా చేస్తారో, మీరు నమ్మండి, వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు జీవితాంతము సంతోషంగా ఉంటారు. ఇంతకీ ఈ స్తోత్రాన్ని ఎలా పారాయణ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ ఎప్పుడు ప్రారంభించాలంటే, ఏదైనా ఒక సోమవారం రోజు ప్రారంభించాలి. సోమవారం ప్రారంభిస్తే 21 రోజులు విడిచిపెట్టకుండా చేయాలి, స్త్రీలైనా పురుషులైనా. ఎప్పుడు చేయాలి అంటే సాయంకాలం వేళలో చేయాలి. ఎందుకంటే శివారాధన అసుర సంధ్యా వేళలో చేస్తే 100 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది. మనము ప్రాతకాలంలో అంటే ఉదయము మహావిష్ణు ఆరాధన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. సాయంకాలం వేళలో శివారాధన చేసినట్లయితే, శివుడి స్తోత్రాలు చదివినట్లయితే 100 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. సాయంకాలం కుదరనటువంటి వాళ్ళు, ఎందుకంటే కొంతమంది సాయంకాలం డ్యూటీలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, ఆఫీస్ వర్కులు ఉంటాయి, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు ఉదయం అయినా కూడా చేసుకోవచ్చు. కానీ సాయంకాలం చేస్తే ఎక్కువ ఫలితము అనేది ఉంటుంది. ఇంతకీ ఈ పారాయణ ఎలా చేయాలంటే, ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని, ఇంటి ముందర కళ్ళాబి చల్లి, చక్కగా ముగ్గు పెట్టుకొని, తర్వాత స్నానం చేసుకొని, మంచి ఉదికి ఆరవేసిన బట్టలు కట్టుకొని, సాంప్రదాయ ప్రకారము బొట్టు పెట్టుకొని పూజా మందిరంలో వెళ్ళి ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చోవాలి. మనకి పారాయణ చేయడానికి అర్ధనారీశ్వరుడి యొక్క చిత్రపటం ఉంటే చాలా మంచిది. ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా అర్ధనారీశ్వర స్వామి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఆ ఫోటో ముందర చేయవచ్చు. లేకపోతే ఒక ఫోటోని తెచ్చుకోండి. అర్ధనారీశ్వర స్వామి ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది. కుదరనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వర్లు ఉన్నటువంటి ఫోటో ముందరైనా కూడా ఈ పారాయణ చేయవచ్చు. ముందు ఎలా ప్రారంభించాలి అంటే, చక్కగా దీపాలు వెలిగించుకోండి.
ఆవు నేతితో కావచ్చు, లేకపోతే నువ్వుల నూనెతో కావచ్చు దీపాలని వెలిగించుకోవాలి. 3 ఒత్తులు వేసుకొని చక్కగా దీపాలు వెలిగించుకొని దీపారాధన చేసి ముందుగా మహాగణపతి శ్లోకాన్ని చెప్పుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఈ శ్లోకాన్ని చెప్పుకోండి. మీ అందరికీ ఈ శ్లోకం వస్తుంది కదా. రానటువంటి వాళ్ళు ఉంటే శ్రీ మహాగణాధిపతయే నమః అని మహాగణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఈ పార్వతీ పరమేశ్వర్ల ఫోటో చక్కగా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలు అలంకారం చేయండి. ఎర్రని పూలు పెట్టడం చాలా మంచిది. ఎర్రని గులాబీ పూలైనా లేకపోతే ఎర్రని మందారం పూలైనా సమర్పించి కుదిరితే బిల్వదళాలు కూడా సమర్పించండి. స్వామికి బిల్వదళాలంటే చాలా ఇష్టం కదా. బిల్వపత్రిని సమర్పించి ఆ తర్వాత స్వామివారికి ధూపాన్ని సమర్పించండి. ఆ తర్వాత దీపం, అదేవిధంగా నైవేద్యం ఏం పెట్టాలంటే పాలు, చక్కగా గోరువెచ్చని పాలలోకి కాస్త పటిక బెల్లం అంటే కలకండ వేసి నివేదన చేయండి. కలకండ లేకపోతే చక్కెరైనా వేసుకొనవచ్చును. ఆ పాలను స్వామికి నివేదన చేసి హారతి ఇచ్చి అప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ పాలను ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు ఇవ్వకూడదు. భార్యాభర్తలు మాత్రమే ఈ పాలను స్వీకరించాలి స్వామివారి ప్రసాదాన్ని. ఒకవేళ భర్త లేకపోతే, భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆయనతో విడిపోవడం ఇష్టం లేదు, విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు, ఆయన మళ్ళీ నాకు సొంతం కావాలని చెప్పి సంకల్పం చేసి ఆ పూజ చేస్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్లే ఆ పాలు తాగేయవచ్చు. లేకపోతే మగవాళ్ళు ఈ పరిహారాన్ని చేస్తున్నట్లయితే భార్యతో కలవాలని చక్కగా సంకల్పం చేసుకొని భార్య దగ్గర లేదు కాబట్టి వాళ్లే ఈ పాలను తాగేయాలి. అంతేగాని వేరే వాళ్లకు ఇవ్వకూడదు. భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో ఉంటే భార్యాభర్తలు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, గొడవలు, మనస్పర్ధలు తొలగిపోవాలని ఆ పాలను స్వీకరించవచ్చు. కొంతమంది ఎంతో కష్టపడి నోరు ఎండిపోయే విధంగా ఎన్నెన్నో స్తోత్రాలు చదువుతూ ఉంటారు. అవన్నీ అవసరం లేదు. భార్యాభర్తలు సంతోషంగా కలిసిమెలిసి జీవించడానికి, కుటుంబంలో హాయిగా ఉండడానికి ఈ ఒక్క స్తోత్రం సరిపోతుందని సాక్షాత్తు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి చెప్పి ఉన్నారు. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. ముందుగా ఈ స్తోత్రాన్ని బాగా వినండి. కింద PDF కూడా ఉంటుంది. మెల్లిగా అర్థం చేసుకొని మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి. కుదిరినంత వరకు తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నించండి. అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ దమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమార్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతాస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ జనత్వణత్కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణి నూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ అంబోదర శ్యామలా కుంతలాయై తటిత్ ప్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ
ఏ తత్ఫటేదష్టకమిష్టదమ్యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోక్తి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి. ఈ స్తోత్రాన్ని 21 రోజులు ప్రతినిత్యము సాయం సంధ్యా వేళలో 108 సార్లు విడిచిపెట్టకుండా ఎవరైతే చదువుతారో ఆ ఇంట్లో అకాల మృత్యుగండములు ఉండవు. భర్త పూర్ణ ఆయుష్వంతుడవుతాడు. భర్తకు ఉన్నటువంటి గండాలు, మృత్యుగండాలన్నీ తొలగిపోతాయి. భార్య నిండు నూరేళ్లు చక్కగా సౌమంగళిగా ఉంటుంది. అంతేకాదు ఈ స్తోత్రంలో చివర్లో ఏం చెప్పారు? సమస్త సిద్ధి అంటే ఈ స్తోత్రాన్ని చదువుతూ ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరికను తప్పకుండా పార్వతీ పరమేశ్వరులు తీరుస్తారు అని ఆదిశంకరాచార్య స్వామి చెప్పి ఉన్నారు. నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా అన్ని సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి అర్ధనారీశ్వర స్వామి అనుగ్రహం చేత మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఈ వీడియో అనేది మీకు అందించడమైనది. అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.